రాష్ట్రమంతా అధికారంలో ఉన్నప్పటికీ పిఠాపురంలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఒక్కపోతకు గురవుతుంది. అక్కడ తాము అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అన్నది టీడీపీ కేడర్కి అంతుబట్టడం లేదు. ఈ పరిస్థితుల్లోనే పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ ఆసక్తికరమైన ఎత్తుగడేశారు. నేరుగా వెళ్ళి వైఎస్ఆర్సీపీ పిఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. ముద్రగడ పద్మనాభం ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు, ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స పొందుతూ తిరిగి ఆయన కోలుకొని ఇంటికి చేరారు. ఆ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసేందుకు కేవలం పరామర్శ కోసం మాత్రమే వర్మ కిర్లంపూడి వెళ్ళారు అనే మాట వినిపిస్తోంది. ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఎందుకని అంటే వాస్తవానికి పిఠాపురంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏమీ కలిసి రావటం లేదు. జనసేన పార్టీ పూర్తిగా పిఠాపురాన్ని కబ్జా చేయాలనే ప్రయత్నంలో ఉంది. ఎందుకు కబ్జా అంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే జనసేన పార్టీ సింగిల్గా గట్టెక్కడం అంత సునాయాసంగా ఉండేది కాదు. కానీ ఒక్కసారి గట్టెక్కిన తర్వాత గట్టి పట్టు సాధించాలనేటువంటి సంకల్పం జనసేన పార్టీలో ఉంది. అంతేకాదు ఏకంగా శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉంటారు అన్నట్టుగా ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. దాంతో ఇది తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. ఏదో చుట్టపు చూపుగా వచ్చారనుకుంటే మొత్తంగా పాగా వేసేస్తున్నారే అని తెలుగుదేశం పార్టీ మళ్ళా గుల్లాలు పడుతుంది. ఒకవేళ ఎమ్మెల్యే సీటు పోయినప్పటికీ ఎమ్మెల్సీగానో ఇతర పదవుల్లోనూ తెలుగుదేశం పార్టీ నేతలకి న్యాయం జరుగుతుందా అని అంటే ఇటీవల కాలంలో పిఠాపురానికి సంబంధించి ఏ పోస్టు కేటాయించినా అవన్నీ జనసేన పార్టీ కేడర్కి మాత్రమే. మార్కెట్ యార్డీ కమిటీ చైర్మన్ దగ్గర నుంచి చిన్నపాటి కార్పొరేషన్ డైరెక్టర్ల వరకు అన్ని జనసేన నేతలకే దక్కాయి. తెలుగుదేశం పార్టీ నేతలకి బోణీ కూడా కొట్టే అవకాశం కనిపించట్లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం వర్మకి ఎమ్మెల్సీ హోదా కూడా వస్తుందా లేదా అనే సందేహం బలపడిపోతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆశీస్సులు లేకుండా ఆయన అంగీకరించకుండా పిఠాపురంలో చీపురు పుల్ల కూడా కదపడానికి చంద్రబాబు సిద్ధం కావట్లేదు. దాంతో పవన్ కళ్యాణ్కి ఏమాత్రం రుచించినటువంటి పరిణామాలకి చంద్రబాబు పూనుకునే అవకాశం ఏ కోసానా లేదు. దీంతో వర్మకు కూడా భవిష్యత్తులోనైనా ఏదో ఒక హోదా దక్కుతుందా అని అంటే అలాంటి సంకేతాలు ప్రస్తుతానికి లేవు. దీంతో ఇప్పుడు వర్మ ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే వర్మ కొంచెం పబ్లిక్లో ఉంటారు, అనేక అంశాల మీద స్పందిస్తూ ఉంటారు కాబట్టి సరిపోయింది. వర్మ కాకుండా మరొక ఏ నాయకుడైనా ఈపాటికే పిఠాపురంలో ఫేడ్ అవుట్ అయిపోయేటువంటి వాళ్ళు. జనసేన ప్రభావానికి జనసేన నేతలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఈపాటికే భూస్థాపితం అయిపోవలసి వచ్చేది. కానీ వర్మ కారణంగానే అక్కడ తెలుగుదేశం పార్టీ అంతో ఇంతో ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఎక్కడో పురుషోత్తపట్నంలో మోటార్లు ఆన్ చేశారంటే వర్మ అక్కడికి వెళ్ళి కొంత సందడి చేస్తారు. ఏదో యూరియా కొరత వచ్చిందంటే అక్కడ కూడా వర్మ మళ్ళీ దిగి యూరియా చల్లే ప్రయత్నం చేస్తారు. ఇట్లా రకరకాలుగా తన ఉనికిని చాటుకోవడానికి వర్మ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ ఆయనకి భవిష్యత్తు మీద ఆశలు అంత బలంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ముద్రగడ పద్మనాభంతో వర్మ భేటీ అయ్యారు. వర్మ భేటీ వెనక కేవలం పరామర్శ మాత్రమే అనుకుంటే అది పాక్షిక సత్యం అని ముందు చెప్పుకున్నట్టుగా అది కొంత భాగం మాత్రమే. ఇంకొక వైపు తన పార్టీకి కూడా ఆయన స్పష్టమైనటువంటి సంకేతాలు పంపేదానికి దీన్ని ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి పరామర్శ అంటే ఎవరైనా వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి పలకరించి ఆరోగ్యం గురించి ఆరా తీసి వస్తారు. కానీ వర్మ అందుకు భిన్నంగా తన అనుచర గణాన్ని వెంటేసుకుని వెళ్ళారు. భారీగా తన అనుచరుల్ని పిఠాపురం నుంచి తీసుకుని వెళ్ళారు. అంటే పనిగట్టుకుని అక్కడ వరకు అంతమందితో వెళ్ళడం వెనక వర్మ ఏదో సంకేతాన్ని టీడీపీ అధిష్టానానికి పంపించే ప్రయత్నంలో ఉన్నారు అనే మాట బలపడుతుంది. వాస్తవానికి వర్మ ముద్రగడ 2009 ఎన్నికల్లో పిఠాపురంలో తలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడ 3వ స్థానంతో సరిపెట్టుకుంటే వర్మ 2వ స్థానంలో నిలిచి ప్రజారాజ్యం వంగా గీత చేతిలో ఓటమి పాలయ్యారు. ఆనాటి ప్రత్యర్థులు ముద్రగడ వర్మ ఇప్పుడు కలిసినటువంటి తీరు చాలా చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. భవిష్యత్ రాజకీయాలకి ఇదొక సంకేతంగా మారేందుకు అవకాశం ఉంటుంది. వర్మ తన పార్టీ అధిష్టానాన్ని తిరిగి
తన వైపు చూసేలా, తన వ్యవహారానికి చక్కదిద్దాల్సినటువంటి అవసరాన్ని చాటేలా, తనకి న్యాయం చేయకపోతే తాను ఏం చేయడానికన్నా సిద్ధమైనటువంటి సూచికలు పంపించేలా ఈ ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు వర్మ వేసినటువంటి ఈ ఎత్తులకి టీడీపీ అధిష్టానం ఏమైనా స్పందిస్తుందా? వీసమెత్తైనా కదలికి వస్తుందా? పిఠాపురంలో టీడీపీకి ఎంతో కొంత న్యాయం చేసేదానికి పూనుకుంటుందా? లేకుంటే ఏదో రాష్ట్ర స్థాయి సమావేశాల సందర్భంగా వర్మతో ఒక ఫోటో దిగడం, వర్మతో సన్నిహితంగా ఉన్నట్టు ఒక లీకులు ఇవ్వడం ఇంతవరకే టీడీపీ అధిష్టానం సరిపెట్టేస్తుందా? ఇదే భవిష్యత్తు రాజకీయ అంశాలని తేల్చేటువంటి విషయం. పిఠాపురం రాజకీయాల్ని మరింత రంజుగా మార్చేదానికి ఛాన్స్ ఉన్నటువంటి అంశం కూడా.